ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 30వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 30వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కోరుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణింపునైతే చూడగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో విజయంతో పాటు చక్కగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అంటే డబ్బు పరంగా మీకు సమయానికల్లా చక్కగా డబ్బు చేతికి రావటం, అనుకున్న దానికంటే రెట్టింపుగా డబ్బు రావటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే మీకు ఉంటుంది. అయితే కొంతవరకు మీరు చేసే పనులలో కొంత శారీరక శ్రమ కానీ మీకు పని భారం కానీ అనిపించడం సహజంగానే ఉంటుందండి. అయినప్పటికీ కూడా వాటికి మీరు పెద్దపీట అనేది వేయకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీ బాధ్యతగా సకాలంలో మీరు ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ఈరోజు కొంతవరకు విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. అంటే కుటుంబ సభ్యుల కోరిక మేరకు అటువంటి విషయాలలో మీరు కొంతవరకు పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క సలహాలు సంప్రదింపులు అందించడం కానీ, వారు చేదోడు వాదోడుగా ఉండటం కానీ మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే మాత్రం అటువంటి వాటి విషయంలో మాత్రం మీరు కొంతవరకు వైద్యుని సలహాలు తీసుకోవటం కానీ, జాగ్రత్తలు తీసుకోవటం కానీ మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడిపే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీకు ఒక దృఢ సంకల్పం అయితే ఉంటుంది. అంటే ఆ పనిని ముందుగా పూర్తి చేయాలి, మేము చక్కగా ఈ పనుల్లో విజయం సాధించాలి అనే ఒక దృఢ సంకల్పం అయితే మీకు ఉంటుంది. అదే మిమ్మల్ని ఎంతో గట్టిగా ముందుకు నడిపించగలుగుతుందండి. ప్రతి పనిని చేసేటప్పుడు కూడా ఆ పనిని నిశితంగా పరిశీలించగలుగుతారు. ముందుగానే ఆ పని తాలూకు లావాదేవీలను అయితే బేరీజు వేసుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం, ఆచితూచి అడుగులు వేయటం కూడా మీ విజయ రహస్యంగా ఈరోజు అయితే ఉండబోతుందండి. మీ పనుల నిమిత్తం కొత్త కొత్త వ్యక్తులను కలుసుకోవటం లేదా కొత్త వారితో పరిచయాలు పెంచుకోవటం ఈరోజు మీకు మరింతగా ఉపయోగపడే విధంగా ఉంటుందండి. అయితే ఏవైనా మీరు పనులు చేసేటప్పుడు మాత్రం మీ యొక్క లావాదేవీల విషయాలను కానీ, మీ యొక్క వ్యక్తిగత విషయాలను కానీ, మీ యొక్క పనితీరు విషయాలను కానీ, మీ యొక్క ఏవైతే రహస్యాలు ఉంటాయో వాటిని ఇతరులకు పంచకుండా మీరు గోప్యంగా ఉంచుకోవటం, మీ పనులను మీరు మెలకువతో ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క రహస్యాలు అంటే మీ వ్యక్తిగత పరమైనవి అయినా అయి ఉండొచ్చు, మీ వృత్తిపరమైనవి అయినా అయి ఉండొచ్చు. ఈరోజు ఎవరిని నమ్మి మీరు మీ యొక్క రహస్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని మీరు భద్రపరుచుకోవాలి. కానీ ఇతరులకు తెలియచేయకుండా జాగ్రత్త పడటం వల్ల ఎటువంటి ఇబ్బందుల్లోనూ మీరు ఇరుక్కోకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. అయితే కాసంత ఖర్చులు కూడా నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి ఈరోజు మీరు వెళ్లకుండా ఉండగలుగుతారు. ఏదైతే అవసరమో వాటి మీదే మాత్రమే మీ దృష్టి అనేది ఉంటుందండి. సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా ప్రతి పనిని కూడా చకచక ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో ఉండగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుని టకటక ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమయాన్ని వృధా చేసుకునే ఆలోచన అయితే మీకు ఈరోజు ఉండదండి. దానివల్ల కూడా పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అంటే ఎక్కువ పని భారం ఉంటుంది, ఎక్కువ శ్రమ అనిపిస్తున్నప్పటికీ కూడా మీరు ఎక్కడ ఆగకుండా మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు.
పొందగలుగుతారండి. అందరి నుంచి కూడా చక్కటి గౌరవప్రదమైన హోదానైతే పొందగలుగుతారు. అంటే మీరు ప్రవర్తించే విధానం వల్ల కానీ, మీరు అందరినీ గౌరవించే మీ యొక్క మనస్తత్వం వల్ల కానీ, అందరినీ మేలు కోరే మీ మనస్తత్వం వల్ల కానీ, మీకంటూ అందరి దగ్గర కూడా అటు బంధుమిత్రుల విషయాలలో కానీ, ఇటు మీరు పనిచేసే చోట కానీ, మీరు వ్యవహరించే శైలి వల్ల, మీరు వ్యవహరించే తీరు వల్ల చక్కటి గౌరవ మర్యాదలను అయితే పొందగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క పెద్దల యొక్క ప్రశంసలు కానీ, లేదా మీ యొక్క గురువుల యొక్క ప్రశంసలు కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేయబోతున్నాయండి. గతంలో ఏదైతే ఇబ్బందులను, చికాకులను ఎదుర్కొన్నారో వాటన్నిటిని నుంచి కూడా బయటపడగలుగుతారు. ఒక్కొక్కటిగా మీరు అన్ని నిర్ణయాలను తీసుకుని, అన్ని విషయాలను కూడా ఒక కొలిక్కి, ఒక దారికి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందండి. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఎంతో శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా చక్కగా కాలం అయితే మీకు కలిసి వస్తుంది. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పోటీ పరీక్షలో కానీ, తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ దేనిలోనైతే హాజరవుతున్నారో దానిలో చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. ముందస్తు ప్రణాళికతోనే మీరు అన్ని విధాలుగా కూడా సంసిద్ధంగా ఉండి వాటికి హాజరవ్వటం మీకు మరింత మెరుగైన ఫలితాలను అయితే ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు సకాలంలో మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికల్లా అన్నీ పూర్తి చేసుకొని పై అధికారులకు సమర్పించుకోగలుగుతారు. చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీరు మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది. మీరు ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశులు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ విధంగా మీరు కొంతవరకు ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కగా లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో లాభాలను చూడగలుగుతారండి. గతంలో పెట్టుబడి పెట్టిన తాలూకా లావాదేవీలను కూడా ఈరోజైతే మీరు జరుపుకోగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారు, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లాభాలను చూడగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నిటినీ కూడా అమలుపరుచుకుంటూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా మీరు చక్కటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వ్యాపారాన్ని చక్కటి ప్రణాళికలతో మీరు విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని గట్టి పోటీ ఇచ్చే విధంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. లాభాలు పొందే విధంగా అన్ని ప్రణాళికలు వేసుకుని లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను అయితే రోజు పొందగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి విజయాలు మీకు లభిస్తాయి. అంతేకాకుండా అయితే
మీకు ఎవరైతే మీ శ్రేయస్సును కోరుకుంటున్నారో, ఎవరైతే మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారో వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు చక్కగా చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత శుభమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఉద్యోగస్తులైన మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాసింత పనిభారం అనేది ఎక్కువగా ఉంటుందండి. అయినప్పటికీ వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా సకాలంలో యథావిధిగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీరు మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. ప్రణాళికలు వేసుకుంటూ లాభాల బాటలో మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు వెన్నంటే ఉండడం, వారి యొక్క చేదోడు వాదోడుగా అన్ని విషయాలలోనూ సలహాలను ఇవ్వటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమికులు ఉన్నారు, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం మీరు పెద్దల సమక్షంలో తీసుకోవటం వల్ల మీకు మరింత ఉత్తమమైన ఫలితాలు అయితే వస్తాయండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, రాజకీయ నాయకులకు కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునేలా చేస్తాయండి. అది కూడా మీకు చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉండటమే కాకుండా మీరు కోరుకున్నటువంటి చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.